ఫర్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో ఒకటి కాదు, రెండు కాదు, 3 అవార్డులు వచ్చినాయి. బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం. సో వాట్స్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ వెళ్ళారు, అవార్డు తీసుకున్నారు. కళాకారులకు ముఖ్యంగా ప్రేక్షకులు చప్పలతో పాటు ఇలా సత్కారాలు, ప్రశంసలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి చిన్న ఇంకొంచెం ఎనర్జీ ఇస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం బాధ్యతలు కూడా పెంచుతాయి. యూ డిడ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే నివేత గారిని మీరు కాస్టింగ్ చేయడం. అసలు మీ థాట్లోకి నివేత గారు ఎలా వచ్చారు? బికాస్ షీఈ్ ఎ ప్యూర్ క్రిస్టియానిటీకి సంబంధించిన ఆవిడని తీసుకొచ్చి అంత బ్రాహ్మణి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందంటే ఆవిడ. ఫస్ట్ టైం ఏదో ఆడిషన్ చేసి తర్వాత తీసుకున్నాము కదా, తను ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు. ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే అందరికన్నా సీనియర్. సో చాలా మంది చూసారు సినిమాని, చాలా మంది అప్రిషియేట్ చేశారు కదా. టిల్ డేట్ వరకు వాట్ ఈస్ ద మోస్ట్ నాకు బాగా గుర్తుండిపోయింది, వాళ్ళు నన్ను ఇలా విష్ చేసిన విషయం కానీ, గ్రీట్ చేసిన విషయం కానీ అంటే? కాంప్లిమెంట్ అంటే ఎర్లీ డేస్లో కథ చెప్పినప్పుడు నేను మన ప్రియాంక దత్ గారే చెప్పినప్పుడు ద ఫస్ట్ వర్డ్ విచ్ కేమ్ తన నోట్ నుంచి వచ్చిన మొదటి పదం ఇట్స్ ప్యూర్ అని. అప్పుడు నాని గారు చూసి ఆయన సినిమా కోసం మాట్లాడిన విధానం. డైరెక్టింగ్ యాక్టర్స్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక వర్డ్ అంటే ఇప్పుడు నిజంగా ఎవరైనా జపనీస్ అతనికో ఎవరైనా స్పానిష్ అతనికో తీసుకొచ్చి 35 సినిమాని సబ్ టైటిల్స్తో చూపిస్తే పర్ఫార్మెన్స్లో చిన్న తప్పు కూడా పట్టలేడు. డైరెక్టింగ్ యాక్టర్స్ విషయంలో 100%. అండ్ నేను చాలా రేర్గా చూస్తాను మన దగ్గర ఆ క్వాలిటీ, అమేజింగ్ క్వాలిటీ సార్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ విచ్ ఐ హావ్. మీరు స్టాండప్ కమెడియన్ రాహుల్లో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు? చిరాకు దొబ్బింది, పొడిచి పడదొబ్బాడు. హాయ్, హలో, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. అండ్ ఈరోజు మన స్టూడియోలో 35 చిన్న కథ కాదు అంటూ మొదలుపెట్టి ఆ కథని 2024లో స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ ఎక్కడ చూసుకున్నా నీలిమేఘంలో సాంగ్ రోజు మనం ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే 1-3-4 రీల్స్ అయినా ఖచ్చితంగా వస్తాయన్నమాట. మరి అంత బ్యూటిఫుల్ మూవీ చిన్న కథ కాదు అంటూ చెప్పుకొచ్చి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో ఏకంగా 3 అవార్డులను సొంతం చేసుకుంది. మరి అంత మంచి సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ నందు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? నేను సూపర్ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ 35 చిన్న కథ కాదు. అసలు ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారండి 35 గురించి? పేపర్ పెన్తో స్టార్ట్ అవుతుందండి సినిమా ఏదైనా. సో యా, రైటింగ్, ఇట్ స్టార్ట్ విత్ రైటింగ్. అంటే లైక్ వై యూ వాంట్ టు కమ్ విత్ దిస్ టైప్ ఆఫ్ జోనర్ అంటే వాట్ యూ విల్ సే అండి? ఎందుకంటే చాలా యాజ్ అ బీయింగ్ ఏ డెబ్యూటెంట్ డైరెక్టర్ చాలా జోనర్స్ ఉంటాయి మీ చుట్టూరు, చాలా రకాలు తిరుగుతూ ఉంటాయి. ఐ కెన్ పిక్ దట్, ఐ కెన్ పిక్ దిస్ అనుకోవచ్చు. బట్ వై ఓన్లీ 35? అంటే ఎనీ స్టోరీ, ఏ కథ అయినా కూడా మన ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. అండ్ ప్రతి రైటర్ అవ్వచ్చు, ప్రతి డైరెక్టర్ అవ్వచ్చు, తనకు ఒక పర్సనాలిటీ ఉంటుందండి. తన కథలో అవ్వచ్చు, తను తీసే సినిమాల్లో అవ్వచ్చు. సో ఇది రాస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ద స్టోరీ విచ్ హ్యాస్ టు బి టోల్డ్. ఇది చెప్పాలి, ఈ కథ 10 మందితో పంచుకోవాలి. అండ్ అంతే, దట్స్ ద కాలింగ్ ఐ థింక్. దెన్ రైటింగ్ అంతే. సో బేసిక్గా ఇట్స్ మేబీ 35 హ్యాస్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్ లైఫ్. చాలామంది జీవితాల్లో జరిగే కథే అది. దాన్ని ఏమంటారు, అందులో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఏ ఉండవు, లైఫే లార్జర్ దెన్ లైఫ్గా ఉంటుంది. బా, ఏం చెప్పారండి! చాలా సింపుల్గా ఉంది, బట్ చాలా మీనింగ్ ఉంది మీరు చెప్పిన దాంట్లో. అట్ ద సేమ్ వే మీ సినిమా కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ క్లియర్గా చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా 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 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. అయితే సినిమా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ట్రైలర్ కానీ టీజర్లు కానీ చూసినప్పుడు, లేదంటే సినిమా చూస్తున్నంతసేపు యూ డిడ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే నివేత గారిని మీరు కాస్టింగ్ చేయడం. అసలు ఈ కథ అనుకున్నప్పుడు బిఫోర్ ప్రొడ్యూసర్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు మీ థాట్లోకి నివేత గారు ఎలా వచ్చారు? బికాజ్ షీఈ్ ఎ ప్యూర్ క్రిస్టియానిటీకి సంబంధించిన ఆవిడని తీసుకొచ్చి అంత బ్రాహ్మణి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందంటే ఆవిడ అసలు
ఆవిడ అదర్ రిలీజన్ కానీ అదర్ క్యాస్ట్ అన్న విషయం 1% కూడా మేమైతే చిన్నుగానే చూసాం, చిన్నుగానే గుర్తుపెట్టుకున్నాం. సో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, నివేద గారిని ఎలా అనుకున్నారు ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. Exactly. తను ఆల్రెడీ అప్రూవెన్. నేను ఫస్ట్ టైం ఏదో ఆడిషన్ చేసి తర్వాత తీసుకున్నాము కదా, తను ఆల్రెడీ చాలా సినిమాలు చేసి ఉన్నారు. ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే అందరికన్నా సీనియర్ ఆవిడ ఉన్న కాస్టింగ్ లో. అంటే గౌతమి గారు, భాగ్యరాజ్ సార్ ఎస్టర్ జనరేషన్ వాళ్ళు పట్టుకుని పెడితే ఈ జనరేషన్లో మా 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 మధ్యలో సీనియర్ తను. ఎందుకంటే షీ హాజ్ బీన్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ అండి. అవును. సో కథ రాసుకున్నప్పుడు ఇది నివేదకి బాగుంటుంది, లేకపోతే ఇది ఫలానా మరొక యాక్ట్రెస్కి బాగుంటుంది అలా అనుకుని రాసుకోలే. సో టు బి హానెస్ట్ ఐ జస్ట్ వాంట్ ఈ కథ చెప్పాలి అంటే ఈ కథ రాసుకున్నాక దానికి ఎవరు సూట్ అవుతారు అని వేసుకున్నప్పుడు నివేద థామస్ వాజ్ నాకు తెలిసి టాప్ త్రీలో ఉన్న నేమ్ అనమాట. టాప్ 3లో 3 టాప్ 3లో ఉన్న నేమ్. 3, 1, 2, 3 అలా లెక్కే ఉంటుంది. సో బేసిక్గా ఆ టాప్ 3లో ఉన్న పేరు. అండ్ నేను నివేద థామస్కి మాత్రమే కథ చెప్పాను. నేను వెళ్ళి స్టోరీ చెప్పిన హీరోయిన్ తను ఒక్కలే, ఇంకెవరికి చెప్పలేదు. సో తనకు నచ్చింది, తను చేస్తా అన్నారు, చేశారు అంతే. అండ్ షీఈస్ ప్రొఫెషనల్, ఓకే, హార్డ్ వర్కింగ్. సో అండ్ ఇంకొక క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటే లైక్ మ్యాథ్స్ టీచర్ చాణక్య, మన దర్శి. సో ఆ క్యారెక్టరైజేషన్ కూడా అంటే నాకు మీ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే మేము ఏ ఆర్టిస్ట్ని వాళ్ళ పేరుతో గుర్తుపెట్టుకోలే, వి రిమెంబర్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. సో సినిమా వచ్చిన రోజులైనా ఐ స్టిల్ రిమెంబర్ ద క్యారెక్టర్ నేమ్స్. అంటే ఐ కెన్ సీ నాకు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అన్నది. సో లైక్ మార్కులు కొట్టేయడంలో ఆయన కూడా ఈ మధ్యన ప్రో కోర్సులు చేస్తున్నారు అనమాట ప్రియదర్శి గారు. సో లైక్ టీచర్ నేను మిమ్మల్ని అడిగాను, నాకు గుర్తుంది బాగా, ప్రియదర్శి గారిని పిల్లలు టైర్లు కోసేయడం ఇలాంటివి చాలా చేసున్నారు కదా, మీరు ఏమన్నా చేశారా అని కూడా అప్పుడు ఒక క్వశ్చన్ రేస్ చేశాను. ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్ ఇన్ ప్రెస్ మీట్ నాకు తెలీదు. సో అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ అండ్ చాయిస్ ఆఫ్ ప్రియదర్శన్ గారిది. చాయిస్ ఆఫ్ ప్రియదర్శికి వస్తే అంటే స్కూల్లో అల్లరి చేసింది కొంచెం తక్కువేనండి. బేసిక్గా స్కూల్కి వెళ్తే కదా అల్లరి చేయగలం, నేను వెళ్ళిందే తక్కువ. మీరు వెళ్ళిందే తక్కువ. సో స్కూల్లో అల్లరి చాలా తక్కువ, కానీ ఎక్కువ చిన్న చిన్న అనుభవాలు ఉంటాయి. మా మ్యాథ్స్ టీచర్తో అవ్వచ్చు, మా సైన్స్ టీచర్తో అవ్వచ్చు, అవన్నీ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి. వాటి సంగతి పక్కన పెడితే ప్రియదర్శికి వచ్చేసరికి ఇంకేం ఆప్షన్స్ కూడా ఏం అనుకోలేదండి. చాణక్యగా అదన్నా చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ దర్శి ఈజ్ ద గై. అండ్ దర్శి కాకపోతే ఇంకెవరు అన్న ఆలోచన కూడా లేదు నాకు అసలు. మీరు పిక్ చేసుకున్నటువంటి ప్యాడింగ్ చూసిన తర్వాత వీళ్ళు కాకపోతే ఇంకెవరున్నారు అసలు అనే క్వశ్చన్ మార్క్ రేస్ అయింది నాకు. ఈవెన్ యూ కన్విన్స్ ద ఆడియన్స్ విత్ యువర్ ప్యాడింగ్ తోటే అసలు మమ్మల్ని కన్విన్స్ చేస్తారు. ఓకే, సినిమా చూసిన తర్వాత ఈయన ఏదైతే అనుకున్నారో దానికి 100% జస్టిఫికేషన్ అయితే చేశారని చెప్పి అనిపించింది. అయితే కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సినిమా అంతా వాళ్ళ మీదే ఉంది. అండ్ వీళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఎంతమందిని చూసారు అసలు కిడ్స్ని? ఒక 1500 1500 ఈ డ్రామా జూనియర్స్, ఈ లిటిల్ ఛాంప్స్ కిడ్స్ని వీళ్ళందరినీ కూడా మానిటర్ చేశారా? వాళ్ళని చూసాము. అంటే ఈ అరుణ్ అనే అబ్బాయి డ్రామా జూనియర్ కిడ్డే. ఓకే, ఎవరైతే మెయిన్ లీడ్ శర్మ క్యారెక్టర్ చేశారో తను డ్రామా జూనియర్ కిడ్డే. తను ఒకళ్ళైతే ఇంకా ఆడిషన్ మోర్ దెన్ 1500 కిడ్స్ అండి. ఆంధ్ర తెలంగాణలో ఆల్ ఓవర్ ద స్టేట్ చేసాం, డిఫరెంట్ వివిధ స్కూల్స్లో ఆడిషన్ చేసి దెన్ వీ పిక్ 60 మంది పిల్లల్ని, 65 మంది పిల్లల్ని తీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో పాటు వర్క్షాప్ చేసి. ఎన్ని రోజులు చేశారు వర్క్షాప్? ఆల్మోస్ట్ ఒక నెల చేసాం. ఒక నెల. నాకు యాక్చువల్లీ నివేత గారు మాతో కన్వర్జేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఈ సినిమా నాకు ఎంత నచ్చిందంటే దాని సోల్కి నేను చాలా తొందరగా కనెక్ట్ అయిపోయా. అండ్ పిల్లలతో కూడా అటాచ్మెంట్ చాలా ఎక్కువైపోయింది. మేము ఇప్పటికీ వాళ్ళు అమ్మ అని పిలవడము, వాళ్ళిద్దరు అమ్మ అని పిలుస్తారు. విశ్వాన్ని కూడా అరుణ్ నాన్న అని పిలుస్తారు. అంటే బేసిక్గా సెట్ కన్నా ముందే వాళ్ళ బాండింగ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తాం కదా. సో అందులో వన్ ఆఫ్ ద కీ థింగ్ ఏంటంటే షూట్ అయ్యేంత వరకు ఈ సారు మేడము లేకపోతే అక్క
అన్న ఈ రిలేషన్స్ మనం అవాయిడ్ చేసి వాట్ ఎవర్ యూఆర్ ప్లేయింగ్ ఆ జోన్లో ఉండాలి అనేది హోల్ థాట్ ప్రాసెస్. ఓకే. కానీ అదంతా జరిగేసరికి ఇంకా అలా జరిగిపోయింది. అసలు మీకు చాలా వరకు వర్క్ ఈజీ అయిపోయింది అనిపించింది నాకు వర్క్షాప్ కండక్ట్ చేయడం వల్ల. అంటే అంతే అండి, చాలు వర్క్, అది వర్కే ఇది వర్కే. ఎగ్జాక్ట్లీ. సో మరి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో 1 కాదు 2 కాదు 3 అవార్డులు వచ్చినాయి. బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం. సో వాట్స్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ వెళ్ళారు, అవార్డు తీసుకున్నారు. సరేలేండి, అంటే ఆర్టిస్టులకి అంటే కళాకారులకి, లేకపోతే కళాకారులకు ముఖ్యంగా ప్రేక్షకుల చప్పట్లతో పాటు ఇలా సత్కారాలు, ప్రశంసలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి ఇంకొంచెం ఎనర్జీ ఇస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం బాధ్యతలు కూడా పెంచుతాయి. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, నెక్స్ట్ యూ ఫీల్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్. మనకి తెలియకుండా ఒక దాన్ని ఏమంటారు, చేసినప్పుడే ఒక చిన్న బాధ్యతతో ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే 35 ముందు ఏం లేదు, ఇప్పుడు 35 తర్వాత అన్నట్టు చూస్తారు కదా. సో ఇంకా 35కి వచ్చే రికగ్నిషన్ అవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, తర్వాత మన FDC చైర్మన్ మన దిల్ రాజు గారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేసిన విధానం, జయసుధ గారు జ్యూరీ చైర్మన్, ఎవ్రీబడి లవ్డ్ ద ఫిల్మ్, బట్టి విక్రమార్క గారు మన డిప్యూటీ సీఎం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తే అదొక రకమైన ఎక్స్ట్రా ఉత్సాహం వస్తుంది. అండ్ వీఆర్ హ్యాపీ, నివేత ఈజ్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. బేసిక్గా ఎఫర్ట్కి పెట్టిన శ్రమకి చిన్న సత్కారం, ప్రతిఫలం. నాకు బోల్డ్ పదాలు వచ్చేస్తాయి మీతో కూర్చుంటే. సో యాక్చువల్గా సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని వైల్ యూఆర్ డూయింగ్ ద మూవీ కానీ, లేదంటే తీసేసిన తర్వాత అందరూ ఫింగర్ క్రాస్తో కూర్చుంటారు ఏమవుతుందో తెలియదురా బాబు అని. సో ఇంకొక దానికి మీ సినిమాకి బలం కూరింది అంటే లైక్ సురేష్ బాబు గారు ఎంటర్ అయిన తర్వాత రానా గారు ప్రమోట్ చేసిన విధానంతో. సో యాక్చువల్గా ఈ సినిమా మీరు స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, నేను ఒక రీల్ చూసాను యాక్చువల్లీ మీది. చాలా మందికి కథ చెప్పేశాం, చాలా మందికి 35 కథ రివీల్ చేసేసాము, అందరికీ చెప్పేసామని చెప్పి అనడం ఒకటి చూశాను. అండ్ ఎంత ఉన్నా మీరు ఒక సినిమాని పిచ్ చేసినా, అంతా సెట్ అయిపోయినా, ఒక ప్రాపర్ ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళకపోతే వీ డోంట్ గెట్ దట్ మచ్ ఇంపాక్ట్. సో ఆ పాత్ని సక్సెస్ఫుల్గా సురేష్ గారు అండ్ రానా గారు అయితే ఫుల్ఫిల్ చేస్తారని అని నేను 100% అంట. సో ఆయన ఫిట్ ఇన్ అయిన తర్వాత వాట్ వాజ్ ద చేంజెస్ ఏం మీరు చూసారు? సో బేసిక్గా రానా గారు ఫిట్ ఇన్ అవ్వలేదండి. వన్ నెరేటివ్ విచ్ ఇస్ దేర్ వాజ్, అంటే అసలు ఫిట్ ఇన్ అవ్వలేదు. రానా వాజ్ దేర్ ఇన్ ద స్టోరీ ఫ్రమ్ బిగినింగ్. ఓకే, డే 1 నుంచి ఉన్నాడు అసలు. అండ్ రానా హ్యాస్ బీన్ ద ఫోర్స్ అనమాట. సో అతనే ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ కథ విన్నది. సో అతను కథ వినడం జరిగింది, అతనికి బాగా నచ్చింది, అతని ద్వారా చాలా పనులు జరిగాయి. అతని ద్వారానే అతని దగ్గర ఉన్నప్పుడే నేను నికేత కథ చెప్పడం జరిగింది, నివేత కథ చెప్పడం జరిగింది. ఇవన్నీ త్రూ రానా ఓన్లీ ఇట్ హ్యాపెండ్. ఓకే అండ్ ఈవెన్చువలీ ఫిలిం వాజ్ మేడ్ బై వాల్టర్ ఎస్ ఒరిజినల్స్ అండ్ హీ ప్రెజెంటెడ్ ఇట్. దట్ వాజ్ ద అరేంజ్మెంట్, అంతకన్నా ఇంకేం లేదు. అండ్ రానా సూపర్ అండి. అసలు రానా గారు పట్టిందల్లా బంగారం అంటాను నేనైతే. ఎందుకంటే ఆయన ఇలాంటి స్టోరీస్కి చాలా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చినవి చాలా ఉన్నాయి, చాలా హిట్ అయినాయి కూడా. బోల్డ్ సినిమాలు, పరేషాన్ కావచ్చు, మేము ఫేమస్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. ఆయన చూసి ఓకే ఇది బాగుంది అని వాళ్ళకి అట్లీస్ట్ వచ్చి ప్రమోషన్స్లో చేయడం వల్ల జనాలకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, రానా ఈజ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఆర్ రానా దీని గురించి మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా సినిమా బాగుంటుంది అన్న ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చారనమాట. ఐ థింక్ ఫస్ట్ నుంచి ఉన్నారంటే ఈ సజెస్ట్ నివేత. హీ సజెస్టెడ్ నివేత అనే దానికన్నా కూడా ఇట్స్ అ మ్యూచువల్ డెసిషన్ వేర్ వీ డిస్కస్ ఎవరు బాగుంటారు ఏంటి. దెన్ అలా నివేత కేమ్ ఇన్ టు ద బోర్డ్. బేసిక్గా సజెషన్ కన్నా ముందు వెన్ రాసుకున్నప్పుడు లేకపోతే డిస్కషన్ జరిగినప్పుడు యాక్టర్స్కి చెప్పినప్పుడు యాక్టర్స్ విల్ బీ ఇన్ దేర్ ఓన్ స్పేస్ అండి. అంటే బేసిక్గా వాళ్ళ కెరీర్ ప్లానింగ్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క లైనప్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు ఎలా వాళ్ళ కెరీర్ని షేప్అప్ చేసుకుంటున్నారు థాట్ ప్రాసెస్. సో వీటన్నిటి మధ్య వీ హ్యావ్ టు, ఇది ఎవరికి బాగుంటుంది, ఎవరు దీన్ని ఫిట్ ఇన్ అవుతారు అని మనకు అనిపించాలి, అది వాళ్ళకు కూడా అనిపించాలి.
ఎస్ సో ఆ విన్ విన్ సిచ్యువేషన్ మనకి నివేదతో సెట్ అయింది. సార్ యాక్చువల్గా ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ నచ్చింది, అప్పుడు నచ్చింది, ఏదో కొత్తగా ఉంది అనిపించింది. బట్ కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవుతుంది అని నేను అనుకోలే, లిటరలీ చెప్తున్నా. మన విశ్వ గారు పుల్ ఆఫ్ చేస్తారు, ఎందుకంటే వినో హౌ నివేత ఇంపాక్ట్ చేస్తుంది అన్నది మాకు తెలుసు, బిఫోర్ సినిమాలు చూసాం కాబట్టి. విశ్వ గారు లైక్ చాలా తక్కువ, అప్పటికి చాలా లిమిటెడ్గా మనం చూసాం. సో హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం అండ్ హీరో ఆఫ్ ద ఫిలిం కాబట్టి ఎక్కడో సెట్ అవుతుందా లేదా అని ఒక చిన్న అనుమానం ఉంది నాకు బిఫోర్ వాచింగ్ ద మూవీ. సో ఎందుకంటే ఆయన లైక్ కంపారిజన్ చేయకూడదు కానీ లైక్ ఇద్దరి యొక్క లైక్ బాడీ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అని ఒక థాట్ ఉండే నాకు. బట్ ఆఫ్టర్ వాచింగ్ సినిమా లైక్ అసలు నేను అనుకున్నదే రాంగ్ అన్న ప్రాసెస్ నాకు వచ్చింది. మీరు చూసుకున్నప్పుడు హీరోకి యూ మే గో అదర్ పర్సన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎందుకు విశ్వ గారి దగ్గర ఆగడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా, లేదంటే లేదు మనకి ఈ క్యారెక్టర్కి తినే యాప్ట్ అని అనుకున్నారు? క్యారెక్టర్ కోసమే. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రసాద్కి ఒక ప్లెజెంట్ ఫేస్ కావాలి అండ్ హీ హ్యాస్ టు యాక్ట్ వెరీ వెల్. సో విశ్వ ఆడిషన్ ఇచ్చినప్పుడు చాలా బాగుంది అనిపించింది. ఓకే. సో విశ్వకి ఇంప్రూవ్ ఆడిషన్స్ అనమాట. సో ఆడిషన్ ఇచ్చాక హీఈస్ ద రైట్గా అనిపించింది. దెన్ సేమ్ వర్క్ షాప్ అండ్ పెయిరింగ్ పరంగా ఎప్పుడు నాకు డౌట్ లేదనమాట. ఓకే. సో బేసిక్గా చాలా హిట్ పేర్స్ చూసుకుంటే ఒకళ్ళు బాగా హైట్ ఉన్నవాళ్ళు, ఒకళ్ళు బాగా షార్ట్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒకళ్ళు బాగా తిన్ ఉన్నవాళ్ళు, ఒకళ్ళు కొంచెం చబ్బీగా ఉన్నవాళ్ళు, ఇలా మనం రియల్ లైఫ్లోనే చూస్తాం, ఆన్ స్క్రీన్ కూడా చూస్తాం. సో బేసిక్గా పెయిరింగ్ పరంగా అసలు ఎప్పుడు డౌట్ లేదు. అండ్ వన్స్ ఈ సెలెక్టెడ్ ఇన్ ద ఆడిషన్ చూసి బాగా చేశాక వీ డిడ్ వన్ టెస్ట్ షూట్ ఆల్సో విత్ విశ్వ అండ్ నివేత అండ్ ద కిడ్స్, ద హోల్ టీమ్, నికేత్, నేను, మేమందరం వీ డిడ్ వన్ టెస్ట్ షూట్ ఆల్సో. అసలు ఎలా ఉంటుంది ఏంటి అని మెయిన్ షూట్కి వెళ్ళడానికి. అండ్ యా ఈజ్ క్లాస్ అపార్ట్. అవును. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో మనం చూసుకుంటే డివోషనల్ టచ్ కూడా ఈక్వల్గా కనిపిస్తూ ఉంది నాకు చాలా చోట్ల. లైక్ తిరుపతిని చూపించిన విధానం కావచ్చు, వేద పాఠశాల గురించి చెప్పిన విధానం కావచ్చు. నువ్వు చదువుకోపోతే వేద పాఠశాలలో వేసేస్తావు, అక్కడికి ఎటువంటి గొడవ ఉండదు, నెంబర్స్కి సంబంధించినటువంటి ఇది ఉండదు అని ఈ ఇంపాక్ట్ తీసుకురావాలని ఈ ఐడియా అన్నది ఎలా టర్న్ అవుట్ అయింది మీ దగ్గర? సో వేద పాఠశాల అనేదానికన్నా కూడా అంటే తిరుపతి అని అడిగితే మాత్రం ఈ కథకి దాన్ని ఏమంటారండి ఆధ్యాత్మికత అనొచ్చు, లేకపోతే ఒక రకమైన ప్యూరిటీ ఉంటుంది అనమాట. బికాస్ ఇట్స్ ఎ కిడ్స్ స్టోరీ అండ్ ఇట్స్ స్టోరీ విచ్ ఇస్ ప్యూర్ ఎట్ హార్ట్. చాలా చాలా అందరూ మీరు సినిమాలో చూస్తే ఆల్మోస్ట్ అందరూ ఆల్ వైట్ క్యారెక్టర్స్ అంటాం మేము బేసిక్గా. సో ఎవ్రీబడి ఆర్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే. నోబడీ దాన్ని ఏమంటారు కావాలని ఇంకొకరిని చంపో లేకపోతే ఇంకొకరిని హింసించో ఆనందించే క్యారెక్టర్లు లేవు సినిమాలో. సో ఇవన్నీ ఒక డివైన్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. ఆ డివినిటీని మనం బిలీవ్ చేయించాలంటే, మనం తెర మీద మనం చూస్తున్నప్పుడు బిలీవ్ చేయించాలంటే మనకున్న ఆంధ్ర తెలంగాణలో బెస్ట్ పట్టణం వచ్చి తిరుపతి అనమాట. ఓకే. సో తిరుపతి మన తిరుపతి అన్న పేరు కన్నా వెంటనే మనకు వెంకటేశ్వరం గుర్తొస్తుంది. వెంకటేశ్వరం గుర్తిస్తే ఒక రకమైన ప్యూరిటీ వస్తుంది అనమాట హార్ట్లో. ఓకే, దేవుడు అంటే అది భయం అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ తెలియకుండానే కొంచెం మనం మన ఆలోచనని సరైన మార్గంలో పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అది చాలా అవసరం ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు. సో దట్ ప్రిపేర్ చేస్తుంది మనం ప్రేక్షకుడిని. వరల్డ్ బిల్డింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇది 35 ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అదే కేజీఎఫ్ లాంటి సినిమా మనం చేసామనుకోండి, దాన్ని తిరుపతిలో పెడితే బాగోదు అనమాట. సడన్గా మీరందరూ ఇదేంటి అసలు ఎందుకంటారు. సో ఎవ్రీ ఫిలిం విల్ డిమాండ్ ఇట్స్ ఓన్ వరల్డ్. సో 35 డిమాండెడ్ తిరుపతి. అండ్ తర్వాత మీరు ఇంకోటి ఏదో అడిగారు, నేను మర్చిపోయాను. సో వేద పాఠశాల అవన్నీ అంటే దెన్ ఆ వరల్డ్లో మనకి ఏ బ్యాక్డ్రాప్లో మనం కథ చెప్తే అది అంతకన్నా ఒక మెట్టు పైకి వెళ్తుంది, లేకపోతే అంత దైవత్వం అంత దివ్యత్వం ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఆ వరల్డ్కి సంబంధించిన విషయాలు అవన్నీ. ఓకే. అందులోంచి ఆ వేద పాఠశాల అవ్వచ్చు, స్మార్తం అవ్వచ్చు, తిరుమల గుడి, ఆ మిగతావన్నీ అలా
అసలు చాలా హిడెన్ థింగ్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే దాన్ని తవ్వే కొద్దీ ఇంకా వస్తానే ఉన్నాయి అన్నట్టు. ఇన్స్టాలో కొన్ని ఓపెన్ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో తీస్తారు, బ్యాక్గ్రౌండ్లో వస్తున్న స్కోర్ కావచ్చు, లేదంటే ఏదైనా పద్యాలు కావచ్చు, ఏదన్నా దాని గురించి చెప్పే అర్థం కావచ్చు. అసలు ఎంత బ్యూటిఫుల్గా, అరే ఇన్ని ఇంక్లూడ్ చేసి ఈయన సినిమా తీసారా అని ఒక్కొక్కసారి చాలా వండరింగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ మీరు చూసున్నారు నీలిమేఘంలో సాంగ్కి ఎంతో మంది రీల్స్ చేస్తున్నారు. ఒక చిన్న డెవోషనల్ ట్రిప్ వెళ్తే చాలు ఆ పాటే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి? చాలా ఆనందంగా వస్తుందండి. అంటే వీ గేవ్ వన్ సాంగ్ విచ్ విల్, అది నాకు తెలిసి తరాలు మారుతున్నా ఉంటుందన్నమాట. నీలమేఘంలో పాట కొంచెం గర్వంగానే చెప్పాలి, క్రెడిట్ గోస్ టు వివేక్ సాగర్, ఆ లిరిక్స్ రాసిన భరద్వాజ్ గాలి. సో వీళ్ళందరిది మేజర్ క్రెడిట్, మందే ఉంటుంది. జస్ట్ వినడం బాగుందంటే బాగుంది అనుకోవడం, లేకపోతే లేదనుకోవడం అంతే. సో క్రెడిట్ గోస్ టు దెమ్. సో వాళ్ళు కలిసి ఒక టైమ్లెస్ సాంగ్ ఇచ్చారు. నాకు తెలిసి ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అవచ్చు, 15 ఏళ్ళ తర్వాత అవచ్చు, మనుషులు పెళ్లి చేసుకున్నంతకాలం ఆ పాట ఉంటుంది. అసలు చాలా మంది కపుల్స్ కావచ్చు, అండ్ ఇటు నేను మెన్షన్ చేసినట్టు డివోషనల్ ట్రిప్కి కావచ్చు, పర్టికులర్గా ఈ పాటను సెర్చ్ చేసుకుని మరి పెట్టుకున్న రీల్స్ నేను చాలా చూసాను. యాజ్ ఐ సెడ్ బిఫోర్, రోజు మనం రీల్స్ చూస్తే 10లో 5 రీల్స్ ఖచ్చితంగా పాట వస్తుంది. అంత ఇంపాక్ట్ చూపించింది ఆ సాంగ్. గుడ్. నాకు బాగా ఆనందకరమైన విషయం, నాకు వ్యక్తిగతంగా ఆనందకరమైన విషయం ఏంటంటే ఆ సాంగ్, ఆ నీలిమేఘంలో అనే పాట పెట్టడానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం బేసిక్గా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పాట ఎవరికి అర్థం కాదను, అర్థం మనకి ఎందుకు కొంచెం క్యాచీగా ఉంటే బాగుంటుందను, చాలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. తెలిసిన పదాలతో వెళ్ళిపోతే బాగుంటుంది, పదాలు వెళ్ళిపోతున్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటి మధ్య దాన్ని ఏమంటారు, ఈ పాటని మనం అర్థమైనా అర్థం కాకపోయినా గురువు గారు చెప్పినట్టు, అంటే సిరివెల్ గారు చెప్పినట్టు జనం అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకపోయినా ఆ పాట కరెక్ట్ అయితే దాన్ని వింటూ ఉంటారు. ఆ నాదం అన్నది ఏదైతే ఉంటుందో అది మనం హాంట్ చేస్తూ ఉంటుంది. సో అర్థం కావడం అర్థం కాకపోవడం అన్న సెకండరీ, ముందు అది నేను రంజింపజేస్తుందా లేదా అన్న చాలా ప్రైమరీ. మనం చైనీస్ దాన్ని ఏమంటారు, కొరియన్ పాటలు వింటూ ఉంటాం, ఇంగ్లీష్ పాటలు వింటూ ఉంటాం, అందులో ఏం అర్థం అవుతుంది మనకి చాలా వరకు, కానీ స్టిల్ వీ గెట్ ఎంటర్టైన్ బై దమ్. సో పాట అనేది అర్థం అవడం ఉంది అసలు సెకండరీ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా నేను కానీ మా టీం కానీ నమ్మింది ఏంటంటే, విల్ గివ్ వన్ సాంగ్ అండ్ విల్ ట్రై. అసలు రిసీవ్ చేసుకుంటలే చూద్దాం. చాలా కాలం అయిపోయింది. ఇంచుమించు ఒక వెనక్కి వెళ్తే నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలేమో. ఒక అంటే కూచిపూడి కానీ భరతనాట్యం కానీ అలాంటి డాన్స్ చేయొచ్చు ఆ పాటకి. మీకు ఎక్కువ ఉన్న రీల్స్ లో ఎవ్రీవన్ డిడ్ ఇన్ క్లాసికల్ టచ్ లోనే ఉంది, అది చేయొచ్చు అన్నమాట. అలా కంపోజ్ చేశారు ఆ సాంగ్. నాకు తెలిసి మీరు ఇలా అనగానే నాకు గుర్తొచ్చింది ముద్దుగారే యశోద. అంతే కదా, ఆ పాటకి అందరూ క్లాసికల్ గా పర్ఫార్మ్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలంటే కమ్మునే స్ట్రైక్ అయింది అదొకటే. విశ్వనాథ్ గారి సినిమాల తర్వాత నాకు తెలిసి నోబడి ఎవరు వాళ్ళకు ఒక సాంగ్ ఇవ్వలేదు అనమాట టు పర్ఫామ్. సో మేబీ వాళ్ళకు కూడా చాలా చాలా దాహం ఉంటుంది, అంటే ఒక వాక్యూమ్ ఉందన్నమాట. చాలా ఎదురుగా వెయిట్ చేసి బాయిష్మతి ఊపిరి పీల్చుకున్న రేంజ్ లో. సో అలా అయిందంటారు. ఇట్స్ సెమీ క్లాసికల్ సాంగ్. అవును, చాలా చాలా రోజుల తర్వాత వచ్చింది. అండ్ అన్నిటికన్నా ముందు ఇట్స్ బ్యూటిఫుల్లీ కంపోజ్ అండ్ వెరీ వెల్ రిటన్. ఎగ్జాక్ట్లీ. సో ఇంకొకటి లైక్ తిరుపతి స్లాంగ్లోనే ఈ సినిమా ఉండడం జరిగింది. ఎంతమందికి వచ్చు స్లాంగ్, లేదా అందరూ నేర్చుకున్నారా? అందరూ నేర్చుకున్నాం. అంటే ప్రశాంత్ మా తిరుపతి డైలెక్ట్ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా టాస్క్ మాస్టర్. సో బేసిక్గా ఆర్టిస్టులందరికీ నేర్పించారు. అండ్ నేను కూడా ఇప్పుడు తిరుపతి ప్రాంతంకి వెళ్తే నేను వాళ్ళ భాషలో మాట్లాడేస్తాను అనమాట. నాకు ఆ భాషలో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఓకే. సో యా, అది క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ విఘ్నేష్. విన్నాం, లైక్ రోజు పొద్దున్నే క్లాసెస్ ఉండేవి. మేమైతే చాలాసార్లు చెప్పారు ఆవిడ, ఒక పొద్దున్నే క్లాసెస్ ఉండేవి, మేము నేర్చుకునే వాళ్ళం. అండ్ తను ఎంత పర్టికులర్ అంటే చెప్పే పదాలే కాకుండా దాని చుట్టూరు ఉన్న పదాలు కూడా నేర్చుకుంటే అది నేను మాట్లాడేటప్పుడు గమ్ముని నాకు ఇంకా ఈజీతో వస్తుంది అన్నట్టు తను నేర్చుకోవడం జరిగిందని చెప్పింది. యా అండి, ఓన్లీ తన డైలాగే కాదు, ఇటువంటి హౌ ఒక భాష నేర్చుకోవాలంటే అసలు మనం ముందుగా ఏం తెలియాలి. సో భాషలో ప్రతి పదాలని డివైడ్ చేస్తారనమాట. కొన్ని లెక్సికల్స్ అంటారు, కొన్ని
ఇంకోటి చాలా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి బేసిక్గా. ఆ నాలిక తీరు, పెదాలు కలిసే తీరు బట్టి మనం మాట్లాడే పదాలని మనం డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో అలా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎంత రీసెర్చ్ చేయాలో అంత రీసెర్చ్ చేసి మేము చేసామన్నమాట. సో దీస్ ఆర్ లెక్సికల్స్, దీస్ ఆర్ సమ్ అదర్ కేటగిరీ, దీస్ ఆర్ సమ్ అదర్ కేటగిరీ అని చెప్పి. సో వాటి నుంచి ప్రశాంత్, యాక్చువల్లీ నేను చేసింది చాలా తక్కువ అండి ఆనెస్ట్లీ స్పీకింగ్. సో మోస్ట్లీ ఇట్స్ ప్రశాంత్స్ వర్క్. కానీ మీరు చేసింది తక్కువైనప్పటికీ మీ చాయిసెస్ చాలా బాగున్నాయి కదా. అంతే అండి. చాయిస్ కరెక్ట్గా అయితే ఇది చేశారు కదా. సో అది మనం మెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక 35కి సంబంధించి ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా యాప్ట్గా తను చాలా మౌల్డ్ చేసుకున్నాను అనమాట. యాజ్ ఐ సెడ్, ఎక్కడా కూడా 1%, 0.001% కూడా అరే నివేత థామస్ అసలు కాదు, అసలు తెలియదు, చిన్ను సరస్వతి. సో అంత బ్యూటిఫుల్గా. అండ్ మీ సినిమాలో కూడా నేను మీ ఇన్స్టాలో చూసా, త్రివిక్రమ్ గారి డైలాగులకి మీ స్టోరీని లింకప్ చేస్తే ఒక స్టోరీ చూసాను. ఒక్క సినిమా చేయాలి ఇలాగా, ఎక్కువ ఉండకుండా రోజు మన నిజ జీవితంలో జరిగేటువంటి థింగ్స్ తోటి చేయాలి, క్లైమాక్స్కి వచ్చేసరికి రక్తం చిందించకుండా. సో ఇట్స్ లైక్ యాప్ట్. అసలు ఆయన ఎప్పుడు చెప్పారో గుర్తులేదు కానీ ఎంత బ్యూటిఫుల్గా సింగ్ చేశారంటే ఆడియన్స్ దాన్ని, బ్రిలియంట్ అసలు అది. అదంటే అంటే అది అటుపక్క నుంచి వచ్చే ఆ ప్రేమ చాలా విలువైంది. అలా ఒకళ్ళు ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారంటే వాళ్ళ మనసుకు చాలా హత్తుకుంటూనే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మేమందరం ఎంటైర్ టీమ్ అది చూశారు. అది నివేత కూడా పంపించాను, విశ్వ షేర్డ్ ఇట్ అండ్ ఎవ్రీబడి షేర్డ్ ఇట్, బికాస్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ త్రివిక్రమ్ గారు అసలు ఏ సందర్భంలో అవి మాట్లాడారో కూడా నాకు తెలియదు, కానీ మా సినిమా వచ్చి ఆ రీల్ వల్ల మళ్ళీ ఆ మాటలు బాగా గుర్తు చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి కూడా చూశాను నేను, మన అరుణ్ రైట్, అరుణ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో పెద్ద అయిపోయిన తర్వాత అదే టెంపోలో ఉంటే పూరి జగన్నాథ్ అని, దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తే రాజమౌళి గారి కథ చెప్పిన విధానం అని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. అవునండి. సో బేసిక్గా అండి, ఇప్పుడు సరదాగా మనం ఒకసారి బయటకు వచ్చి అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నాకు తెలిసి కమర్షియల్ సినిమా మీరు ఎందుకు చేయలేదు ఏదో ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడిగారండి. అంటే అండ్ మై డెఫినేషన్ ఆఫ్ కమర్షియల్, నాకు అసలు అంటే కమర్షియల్ అంటే ఏముందండి, రూపాయి ఖర్చు పెడితే మనకు రూపాయిన రావాలంటే కమర్షియల్ బేసిక్గా, లేకపోతే ₹2 అంటే లాభం రావాలి, లాభం వచ్చేది ఏదైనా అది కమర్షియల్. సో మా సినిమా అందరికీ లాభాలు పట్టుకొచ్చింది, అది ఫస్ట్ సెగ్మెంట్. సో ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. సో అది మాట్లాడుకుంటా ఏదో వచ్చినప్పుడు, ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూసాం అనుకోండి, ఒక 10 మంది ఒకదాన్ని ఫాలో అవుతుంటే హీరో అనేవాడు దాన్ని ఫాలో అవడు. పెద్దగా పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో చూస్తే వాడు ఏటికి 2 ఇస్తాడు, వెళ్ళి కమిషనర్ కూతురు మొగులు రారని ప్రశ్నిస్తాడు, కమిషనర్ కూతుర్లకి పెళ్ళిళ్ళు కావాలి. సో బేసిక్గా ఆ రెబలియస్ నేచర్ ఏదైతే ఉంటుందో, ఆ రెబెలియస్ నేచర్ ఒక ఇన్నోసెన్స్ లోంచి వచ్చింది అనుకోండి, ఒక అమాయకత్వంలోంచి వచ్చింది, కానీ హీ స్టిల్ రెబల్ ఇన్ హిజ్ ఓన్ వే, బికాస్ వాడు ఒక ప్రశ్న అడగడానికి జంకడు. సో అలాంటి వాడు మాస్ హీరోనే కదా. సో బేసిక్గా వాడికి 10 ఏళ్ళు ఉండొచ్చు, వాడికి 100 ఏళ్ళు ఉండొచ్చు, ఈజ్ అ మాస్ హీరో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బికాజ్ వాడి పందాన్ని నువ్వేదో చెప్పేవని నేను మార్చుకోవట్లే, నేను కన్విన్స్ అయితే నేను మార్చుకుంటా, నాకు వచ్చిన ఈ ఇబ్బంది ఏం లేదు. లేకపోతే యూ కన్విన్స్ మీ, నువ్వు నాకు చెప్పు, నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు నువ్వు బలంతోనో లేకపోతే నీ పొజిషన్తోనో నన్ను ఓవర్ పవర్ చేస్తావంటే నేనేం బెండ్ అవ్వను. నేను వెనకాల నించుంటానేమో, బెంచ్ మీద నించుంటానేమో, చేతులు ఎత్తే నించుంటానేమో, చేతగా నాకున్న వయసు సరిపోక బాధపడతానేమో, నిన్ను ఎదిరించలేక, లేకపోతే అలా అని చెప్పి తల మాత్రం వంచను అన్నదే అరుణ్ కదా బేసిక్గా. సో ఎన్నో సినిమాలో చాలా చోట్ల తను వాయిస్ రేస్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు కాదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, లైక్ 0 పక్కన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎందుకు అంత వాల్యూ చేంజెస్ ఎందుకు ఉంటుంది అసలు. హీఈస్ క్వశ్చనింగ్ ద వే. నాకెందుకు చిన్నప్పుడు ఇలాంటి థాట్ రాలేదన్న ఒక ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ ఐ టు హేట్ మ్యాథ్స్. నిజంగా నాకు అసలు చిరాకైన సబ్జెక్ట్ మ్యాథ్స్ అనమాట.
బట్ తప్పక చదివి నెట్టుకొచ్చాను కానీ నాకు అస్సలు నచ్చదు. ఏం చేస్తావు అస్తమాలు, ఒకళ్ళు కోడమంటారు, ఒకళ్ళు తీయమంటారు, ఒకళ్ళు డివైడ్ చేయమంటారు, ఒకళ్ళు ఇంకే ఏంటేంటో స్క్వేర్ రూట్లు అంటారు. స్టిల్ ఏ కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ ఇస్ మ్యాథ్స్. మీకు కన్ఫ్యూజింగ్ ఉండేనా? కన్ఫ్యూజింగ్ ఏంటి, మీకు ఇష్టం అనుకుంటా మ్యాథ్స్. మ్యాథ్స్ ఇష్టం నాకు యాక్చువల్లీ, మ్యాథ్స్ ఇష్టమే. అండ్ ఇష్టం అంటే ఏముందనంటే అర్థం చేసుకుంటే అంటారా? అర్థం చేసుకుంటే ఫస్ట్, అండ్ సరదాగా మనం మాట్లాడుకుంటే మీకు అశోకుడు ఎప్పుడు పుట్టాడో అవసరం చెప్పినా కూడా అది సోషల్ అనుకుందాం. అశోకుడు ఎప్పుడు పుట్టాడు అంటే అది లేకపోయినా మనం బతకచ్చు. ఓకే, ఆ లైట్లో ఉన్నది ఎలక్ట్రిసిటీ, లేకపోతే అది ఎలా ప్రవహిస్తుంది, అవన్నీ సైన్స్లో మనకి చెప్పినా తెలియకపోయినా వాడడం వస్తే మనం బతకచ్చు. కానీ మ్యాథ్స్ లేకపోతే మనిషి బతకలేరండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 30 రూపాయలు ఖర్చు పెడితే మీదే 70 ఉన్నాయన్న విషయం మీకు తెలియాలి. అవును. సో లైఫ్లో మ్యాథ్స్ ఇస్ ఇర్రిప్లేసబుల్. సో ఓకే, ఆ ట్రిగ్నోమెట్రీలు మీరు అన్నట్టు స్క్వేర్ రూట్లు మనం వాడుకోవచ్చు, కానీ ప్లస్లు మైనస్లు ఇంటూలు అయితే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా ఉంది, అదే ఇంక్లూడ్ అయి ఉంటుంది మన లైఫ్లో. అది లైఫ్ ఈజ్ మ్యాథ్స్. సో అందరికీ ఇష్టం ఉన్న కష్టమైన మ్యాథ్స్ అయితే ఉంటుంది మన లైఫ్లో. అండ్ ఐ లవ్ ఇట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. నా దగ్గర ఫ్యూ పిక్చర్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ మీకు ఆ పిక్చర్స్ చూపిస్తా. వెరీ ఫ్యూ ఉన్నాయి. ఏంటండి? మీరు చాలా ప్రిపేర్ అయ్యొచ్చు. లేదు, అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. మీరు అంత టైం కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో ఓన్లీ ఫ్యూ పిక్చర్స్ ఉన్నాయి మేబీ. ఓకేనా? సో జస్ట్ వాటిని చూసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్, లేదంటే ఏం గుర్తొచ్చింది, ఏం ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడ జరిగింది అన్నది మాత్రం షేర్ చేయండి. చెప్తున్నాను, నేను చాలా వరకు మర్చిపోతానండి. సో అది నేను గుర్తు చేస్తున్నా. ఇది ఇఫీలో వెన్ ఇండియన్ పనోరమా మన గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మా స్క్రీనింగ్ అయినప్పుడు సేమ్ వే అక్కడే గోవా ఇఫీ. అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మొత్తం టీం అంతా. ఫేసెస్ లో అప్పుడు తెలుగు సినిమాను మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఒక రకంగా. అసలు ఎంత బాగుందంటే, సో ఇందులో లైక్ ఈ పోస్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ కాస్టింగ్ చూపించడానికి మాత్రమే నేను తీశాను. సో ఇందులో ఎవరిని కూడా అంటే ఎవరినైనా సరే చాయిస్ వేరే అండి, బట్ లాస్ట్కి మేము ఫిక్స్ అయింది వీళ్ళు అని ఎవరన్నా ఉన్నారా ఇన్ని క్యారెక్టర్స్లో? ముందు వేరే వాళ్ళని అనుకున్నాం, బట్ అక్కడ వర్కౌట్ కాలేదు కాబట్టి మేము ఇలా వీళ్ళకి వచ్చాం. లేదు, వర్కౌట్ కాలేదు కాబట్టి అని కాదు, డేట్స్ క్లాష్ అయ్యో ఇంకేదో డేట్స్ ఇష్యూ వల్ల ఒకరు ఎవరు భాగ్యరాజ్ సార్ యాక్చువల్లీ. ఓకే. సో భాగ్యరాజ్ సార్కి ఇనీషియలీ వీ థాట్ ఆఫ్, అంటే భాగ్యరాజ్ సార్ దాకా వెళ్ళక ముందు, అసలు భాగ్యరాజ్ సార్ ఐడియా రాకముందు తనిఖీల భరణి గారు అన్నది ఉన్న ఆప్షన్ అనమాట. సో భరణి గారి డేట్ సెట్ అవ్వలేదు, సంథింగ్ హ్యావ్ హ్యాపెండ్, అండ్ భాగ్యరాజ్ సార్ ఈస్ ద లాస్ట్ ఎడిషన్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ హీస్ బ్యాక్ టు తెలుగు ఫిల్మ్ విత్ 35. సో భాగ్యరాజ్ సార్ ఇస్ వండర్ఫుల్ ఎడిషన్, and the best thing one of the best things which have happened for the film. And this one? అది ఇంటర్వ్యూ ఉండే ఏదో, అది జీ వాచ్ అను ఏదో ఒక జీ వాళ్ళు ఏదో ఒక యాప్ ఏదో పెట్టారు. ఓకే, దానికి సంబంధించి పిలిస్తే వెళ్ళి మాట్లాడాను, అంతవరకు గుర్తుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ మూమెంట్ టిల్ డేట్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫీలింగ్ అవార్డ్స్ తీసుకుంటున్నాం? అవార్డులు ఇస్తున్నప్పుడు జయప్రద గారు ఇట్స్ రియల్లీ జయసుధ మేడము ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఫిలిం, చాలా బాగా తీశారు, ఐ వాచ్డ్ ఇట్ అని ఆవిడ చెప్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలామంది చూశారు, చాలామంది మాట్లాడారు. యాజ్ ఐ సెడ్ చాలా ఫ్యూ పిక్చర్స్ మాత్రమే మేము ఉన్నాయి. సో ఇలా మేము అడగడం కోసం ఉన్నాయి. సో చాలామంది చూశారు సినిమాని, చాలామంది అప్రిషియేట్ చేశారు కదా. టిల్ డేట్ వరకు వాట్ ఈస్ ద మోస్ట్ నాకు బాగా గుర్తుండిపోయింది, వాళ్ళు నన్ను ఇలా విష్ చేసిన విషయం కానీ గ్రీట్ చేసిన విషయం కానీ అంటే వాట్ యూ విల్ సే ఫ్రమ్ ద సెలబ్రిటీస్? అంటే సినిమా చూడడం ఒకటండి, సినిమా చూసాక విష్ చేయడం అదంతా ఒకటి. సో నేను నెరేట్ చేసినప్పుడు అంటే కథ నేను చాలా చెప్పాను కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ విచ్ ఐ రిసీవ్డ్ ఫర్ ద స్టోరీ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద టీమ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్ హియర్, బయట నుంచి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎర్లీ డేస్లో కథ చెప్పినప్పుడు నేను
మన ప్రియాంక దత్ గారే చెప్పినప్పుడు ద ఫస్ట్ వర్డ్ విచ్ కేమ్ తన నోట్ నుంచి వచ్చిన మొదటి పదం ఇట్స్ ప్యూర్ అని. ఓకే. సో అది చాలా చాలా నాకు అలా గుర్తుండిపోయింది, ఎందుకంటే నేను అప్పుడప్పుడే నరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పటికి కథ వేరే షేప్లో ఉండింది, బట్ స్టిల్ షీ సెడ్ ఇట్స్ వెరీ ప్యూర్ అని. అదొకటి బాగా నాకు నాటుకుపోయిన కాంప్లిమెంట్. సినిమా వచ్చాక నాని గారి సినిమా చూసి నాని గారు చెప్పిన విధానం, అందరూ ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ హార్ట్ అండ్ సినిమా కోసం ఆయన మాట్లాడిన విధానం, ఎందుకంటే నాని గారికి మేము రిలీజ్ ముందే వేసాం ఓ నైస్ షో. సో అప్పుడు నాని గారు చూసి ఆయన సినిమా కోసం మాట్లాడిన విధానం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అఫ్కోర్స్ చాలామంది అన్నట్టు హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ నౌ వీ నీడ్ నాట్ సే దెర్ ఈస్, దాన్ని ఏమంటారు, తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు చేయరు, దెర్ ఈస్ ఆ తారే జమీన్ పర్ అనేది చెప్పారు సార్ అలా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ విచ్ ఐ హర్డ్. దెన్ యా తర్వాత చాలామంది అండి, అడవిశేష్ గారు మంచి ట్వీట్ పెట్టారు ఆ టైంలో. అండ్ యా రీసెంట్గా మన స్వప్న దత్ గారు ఒక వండర్ఫుల్ ట్వీట్ పెట్టారు, ఐఎమ్ లేట్ టు దిస్ బట్ అని చెప్పి ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఓకే. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ స్టిల్ ద ఫిల్మ్ ఈజ్ అలైవ్. అవును, ఎప్పటికీ చూస్తున్నారు. యాజ్ ఐ సెడ్ 2024లో వచ్చిన స్టిల్ ఇట్స్ లైక్ మేము నిన్నే చూసాం, ఇందాకే చూసాం నా ఫీల్ వస్తుంది. గద్దర్ అవార్డ్స్లో నిహారిక గారు సెడ్ వెరీ గుడ్ వర్డ్స్, షీ స్పోక్ వెరీ హై అబౌట్ ద ఫిల్మ్. సో యా ఫ్రమ్ ఫిలిం ఫ్రెటర్నిటీ నాగేశ్వన్ హ్యాస్ బ్యూటిఫుల్ థింగ్స్ టు సే. సో యా ఇట్స్ గుడ్ అండి. ఎక్కడో అందరూ కమర్షియల్ వెనకాల పరిగెడుతూ ఉంటే సో ఒక బ్యూటిఫుల్గా ఒక చిన్న మన చుట్టూరు ఉన్న సరౌండింగ్స్లో ఉన్న బ్యూటిఫుల్ లైన్స్ని తీసుకొచ్చి మీరు కథ రూపంలో చెప్పారని నేను అంట. యూ యాక్సెప్ట్ దట్ నా స్టేట్మెంట్? అవునండి, అలాంటి కదే చెప్పాం, కానీ కమర్షియల్గానే కమర్షియల్గానే చెప్పారు. ఆఫ్ కోర్స్ నేను చెప్పేది కలెక్షన్స్ కూడా కమర్షియల్గానే వచ్చినాయి. కమర్షియల్గానే చెప్పాం, అది చిన్న కథ కాదు, కమర్షియల్గా చిన్న కథ, అంతే అంతేనా? అంతే అంతే. సో అండ్ కమింగ్ టు దిస్, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలండి పక్కాగా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అది రాజమౌళి గారు కదండి ఆన్సర్ చేసేసారు కదా ఆయన. మీరు స్టాండప్ కమిడియన్ రాహుల్లో రాసింది మీరే కదా దానికి. సో ఇలా ఎలా రాయాలని అనిపించింది మీకు? ఒకసారిగా నేను అడగంగానే కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కదా. గుర్తురాలేదు అది బేసిక్గా. అది అది స్టాండప్ రాహుల్ శాంటో దాని డైరెక్టర్. యా అతను ఒక స్టాండప్ కమిడియన్, అతని స్పేస్ నుంచి రాయాలంతే. ఇట్స్ రాహుల్స్ వర్డ్స్, అవి నా వర్డ్స్ కాదు యాక్చువల్లీ. రాసింది మీరే కదా. రాసింది నేనే, అది క్యారెక్టర్ రాహుల్ రాయించాడా? అంతే, ఆ క్యారెక్టర్ రాయిపిస్తుంది. యా మీకు గుర్తుందా డైలాగ్? గుర్తుంటే ఒకసారి చెప్పదు లేదా? అండ్ మీరు లైక్ బిఫోర్ దిస్ 2 సినిమాలకి రైటింగ్స్ రాస్తారు. పెట్ట కథ ఒకటి, పెట్ట కథలు సిరీస్ స్మాల్. యా అండ్ ఇది రాహుల్ది అంతేనా? ఇంకెందులన్నా వర్క్ చేసి మేమేమన్నా మిస్ అయ్యామా? అంతే. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? రాస్తున్నానండి. ఏ టైప్ రాస్తున్నారు జోనర్ మీరు? జోనర్ అండి చెప్పకూడదా? త్వరలో చెప్తాను. అతి త్వరలో చెప్తారా? సో అంటే ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉందండి? లేదు, స్క్రిప్ట్ ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది. సో ఇంకా నరేషన్ స్టార్ట్ చేయాలి టు కాస్ట్. సో ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా సరే, యాజ్ ఎ డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవ్రీవన్ హ్యావ్ ఏ ఒక డ్రీమ్ అన్నది ఉంటుంది. అది లేకపోతే మనం ఇక్కడ దాకా కూడా రాము. సో హూ ఈస్ ద మోస్ట్ అడ్మైరింగ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ టు పుష్ టువర్డ్స్ సినిమా అంటే ఎవరి పేరు చెప్తారు? ఇండస్ట్రీలో ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు, ఒక్కరు కాదు. డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యూ. ఒక్కలంటే చాలా కష్టం. పోనీ ఎంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు డైరెక్టర్స్ పరంగా చూస్తే కే విశ్వనాథ్ సార్ సినిమాలు, మన బాపు గారి సినిమాలు, సంగీతం గారి సినిమాలు చూస్తే అసలు ఇంత సున్నితంగా ఇంత అందంగా కథ ఎలా చెప్పగలిగారు అనిపిస్తూ ఉంటుంది. మన రాఘవేంద్రరావు గారు వేరే జోన్ యాక్చువల్లీ, కానీ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా చెప్తారు. సో ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అండ్ నాకు రాజమౌళి గారు అంటే ఐ హ్యావ్ ఎ డీప్ అడ్మిరేషన్ ఫర్ హిమ్. ఫర్ హిజ్ వే అతను ఎమోషన్స్ కన్సీవ్ చేసే విధానం, ఆ యాక్షన్ స్పెక్టికల్స్ అవన్నీ దట్స్ వన్ సెగ్మెంట్ అండి. అది చేయడం ఈజీయా టఫా అన్న విషయం పక్కన పెడితే, ఆ యాక్షన్ స్పెక్టికల్కి బ్యాక్ చేసే ఒక ఎమోషన్ ఉంటుంది చూడండి, అతను అది చాలా చాలా ఇండల్ చేస్తారనమాట.
అది నాకు చాలా ఇష్టం. అండ్ త్రివిక్రమ్ గారు కానీ, ముల్లపూడి వెంకటరమణ గారు కానీ, జంధ్యాల గారు కానీ, చాలామంది దెర్ బిన్ సో మెనీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ హూ ఇన్స్పైర్. డ్రైవింగ్ ఫోర్స్, అలా ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది బయట నుంచి అయితే రాదండి, మన లోపల నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు డూ యూ విల్ డూ ఇట్. అండ్ యా, దీస్ ఆర్ ద క్రాఫ్ట్స్ పీపుల్ బేసిక్గా. రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, అండ్ దర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు కూడా వీళ్ళందరూ పాస్ట్, ఈవెన్ మై కాంటెంపరీస్. నేను వివేకాత్రేయ సినిమా చూస్తాను. వివేకాత్రేయ సినిమా చూసినప్పుడు ఓకే, ఇలా భలే ఆలోచించాడు అయిపోయి, మనకు వచ్చేది ఆలోచన అనిపిస్తుంది. మొన్న గామి సినిమా చూస్తే విద్య అసలు ఇంత చిన్న బడ్జెట్లో అసలు వీడి ధైర్యం ఏంటి అంత పెద్దగా ఊహించడానికి, మనకు అసలు ఊహే రాదు కదా అని అని అనిపిస్తూ ఉంటుంది. సో వీ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అండ్ బేసిక్గా నాకు ఐ వాంట్ టు లెర్న్ అండి, నాకు నేర్చుకోవడం ఇష్టం. సో ఓకే, అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాను, అది ఎవరైనా పర్లేదు నేర్చుకుంటారు. ఓకే, సో మీ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ తెలుసు అందరికీ. సో అది కొంచెం 4 ముక్కలు మా వాళ్ళకి కూడా చెప్తే విల్ నో కదా. సో యు ఆర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫాదర్? మాది వైజాగ్ అండి, మాది వైజాగ్. నా పేరు నందకిషోర్, ఇలా సినిమా చేస్తుంటాను. సరే, ఎంత ఫార్మల్గా ఏదో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నట్టు చెప్తున్నారు మీరు. సో ఫాదర్ ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి ఆయన రిటైర్ అయ్యారండి. ఓకే. మదర్? అమ్మ రైల్వేలో పనిచేసి ఆమె రిటైర్ అయ్యారు. ఇద్దరు వైజాగ్లో ఉంటారు. సో కమింగ్ బ్యాక్ టు 35, చాలామంది మా ఫిలిం ఫెటర్నిటీ కానీ ఫిలిం క్రిటిక్స్లో ఉన్నవాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ సినిమాకి ఇంకా అవార్డులు వస్తాయి, ఇక్కడతో ఆగదు. సో నేషనల్ వైడ్గా కూడా మంచి మంచి అవార్డులు వచ్చే అంత స్కోప్ ఉంది ఈ సినిమాలో. కంపేర్ చేస్తే వేరే సినిమాలకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అని చెప్పారనమాట. ఇలాంటివి విన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇలా ఇంకా మీకు ఎవరన్నా చెప్పి ఉన్నారండి? వాళ్ళ అభిమానం అంతే. సో ఇండస్ట్రీలో నెక్స్ట్ అప్కమింగ్ సినిమా వీళ్ళతో చేయాలి అని అనుకుంటే ఏ పెద్ద హీరోతో చేద్దాం అనుకుంటారు సార్ మీరు? పలానా హీరో అని అనుకోలేదండి ఆనెస్ట్లీ. అంతా ఎప్పుడు కథ వెంటే, కథకి సూట్ అయితే ఎంత పెద్ద అయినా వెళ్ళి పట్టుకోవడమే. కథకి సూట్ అవ్వకపోతే ఎంత పెద్ద అయినా కూడా పట్టుకోకూడదు. ఎందుకంటే కథ అంటే మనం ఒక హీరోకి వెళ్ళి చెప్పినా లేకపోతే ఒక ఆర్టిస్ట్కి వెళ్ళి చెప్పినా కథకి న్యాయం చేయాలండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కాస్ట్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద టెక్నీషియన్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ ద ఫిల్మ్. సినిమా అనేది టీమ్ ఎఫర్ట్ అండి. ఓన్లీ యాక్టర్స్ వల్ల అవ్వదు, ఓన్లీ డైరెక్టర్ వల్ల అవ్వదు, ఓన్లీ సినిమాటోగ్రఫర్ వల్ల అవ్వదు. ఇంచుమించు ఒక 200-300 మంది కలిసి పనిచేస్తాం. సో ఆ 300 మంది ఆ కథను నమ్మాలి. సో ఆ కథను నమ్మినప్పుడు ఒక సినర్జీ ఎఫర్ట్ వస్తుంది అనమాట. సో కథే వెతుక్కుంటారు చాలాసార్లు. సో ఆ కథతో ఎవరు ట్రావెల్ అవుతారు, ఎవరు రెజనేట్ అవుతారు, వాళ్ళతో పనిచేయడం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ రైటింగ్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ టైం మీరు లైక్ చదువుకుంటున్నప్పుడు కావచ్చు, లేదంటే ఇంకేదైనా వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, అంటే ఈ ఇండస్ట్రీ వైపు టర్న్ అవుట్ అవ్వడానికి ఏదైనా మెయిన్ పాత్ ఏదైనా ఉందండి? లైక్ రైటింగ్ సైడ్ కావచ్చు, యూ వర్క్ యాజ్ ఎ రైటర్గా చాలా డైలాగ్స్ రాయడం కానీ స్క్రీన్ ప్లే చేయడం కానీ చేశారు. సో ఈ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? అట్ వాట్ పాయింట్ ఇట్ కేమ్? నాకు బుక్స్ చదవడం అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి. సో ఈనాడు పేపర్ కానీ లేకపోతే మన తెలుగు లిటరేచర్ అవ్వచ్చు, శ్రీశ్రీ గారి పుస్తకాలు అవ్వచ్చు, చలం గారి పుస్తకాలు అవ్వచ్చు, త్రిపురనేని గోపిచంద్ గారి పుస్తకాలు అవ్వచ్చు, సో ముల్లపూడి వెంకటరమణ గారు. సో బేసిక్గా నాకు చదవడం అలవాటు. సో అలా చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో రోజు నీకు కూడా మనకి రాయాలనిపిస్తుంది. ఓకే. సో అలా రాయడం స్టార్ట్ అయింది. ఓకే. అండ్ స్పెన్ దేర్ ఫ్రమ్ 7th అనుకుంటా, 7th 8th నుంచి స్లోలీ అలా 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 అలా. అండ్ ఫస్ట్ మీరు రాసిన స్టోరీ ఆర్ ఏంటి, దేనికి రాశారు? ఫస్ట్ అంటే రాసింది కన్నా ఫస్ట్ పబ్లిష్ అయింది అయితే విశాలాంధ్రలో ఒక కథ పబ్లిష్ అయిందండి. ఒక కథ పబ్లిష్ చేశారు విశాలాంధ్ర మైండ్స్ అనే వాళ్ళు. తర్వాత విపుల అని రామోజీ గ్రూప్ వాళ్ళది ఒక స్టోరీ బుక్ ఉండేది. ఇప్పుడు ఓన్లీ డిజిటల్ వర్షన్ వస్తుంది. అప్పట్లో ఒక కోవిడ్ ముందు వరకు ప్రింటెడ్ వర్షన్ వచ్చేది. కోవిడ్కి ఒక 1 year ముందు వరకు. సో అందులో ఆఖరి కోరిక అని ఒక స్టోరీ ఉంటుంది, అది పబ్లిష్ అయ్యింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. అంటే నీ అక్షరాలని మరొకరు ఎవరో గుర్తించి ఇది బాగున్నాయని ప్రింట్ వేసాడంటే ఇట్స్ వర్త్ ఇట్. అది చాలా హ్యాపీ. అది వన్ ఆఫ్ ద లెస్ సెలబ్రేటెడ్ మూమెంట్ మిగతా వాళ్ళ పరంగా బయట నుంచి, కానీ నాకు అది చాలా హై మూమెంట్ అన్నమాట. సో మీరు ఇందాక మాటలు అంటూ నేను పెద్దగా స్కూల్కి వెళ్ళలేదు, నేను చదివిన తక్కువ అన్నారు. ఇంతకీ ఏం చదివారు మీరు?
నేను చార్ట్ అకౌంటెంట్ అండి. అకౌంటెంట్ చదివింది తక్కువ. అలా కదంటే నేను యాజ్ ఎ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళింది అయితే మాత్రం కొంచెం తక్కువ యాక్చువల్లీ. ఓకే. అంటే నా అటెండెన్స్ నా ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ ఉండేది. అలా అని చెప్పి నేను ఏదో 100 రోజులు స్కూల్ ఉంటే 30 రోజులు వెళ్ళాను నేను చెప్పట్లే. నా ఫ్రెండ్స్ అందరూ 85 రోజులు వెళ్తే నేను 75 రోజులు వెళ్ళేవాడిని, లేకపోతే 70 రోజులు వెళ్ళేవాడిని. ఓకే. సో బేసిక్గా నా అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువ. అంతే కదా. అంతే. క్రికెట్ వల్ల కొంచెం, తర్వాత హెల్త్ వల్ల కొంచెం, బద్ధకం వల్ల కొంచెం, అలా ఎన్నో కారణాలు ఉంటుంది. కదా క్రికెట్ అన్నారు. ఏ గేమ్స్ ఎక్కువ ఆడతారండి? ఏ క్రికెట్ ఒకటేనా ఇంకేమన్నా ఉన్నాయి? క్రికెట్ ఆడతాను, అది దాన్ని ఏమంటారు మన చెస్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను. సో ఇప్పుడు చాలామందికి అంటే మీ సినిమా చూసిన తర్వాత యూ హ్యావ్ ఒక ఎలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్నదన్నది అర్థమవుతుంది. బయట చాలామంది జెన్జీ కిడ్స్ ఉంటారు, వాళ్ళు చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ యాక్చువల్లీ? నేను జెన్ ఆల్ఫా, వాళ్ళే నా వెనకాల ఉన్నారు. జెన్ ఆల్ఫా నాకు కొత్తగా ఉంది వినడానికి, బట్ నైస్. అంటే అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటారంటే దే వర్ నాట్ యూస్ టు సోషల్ మీడియా, వాళ్ళ ఏమి అంతగా వాడరు కూడా, వేరే వాళ్ళు ఎవరన్నా వాడితే ఇస్తుంటారు. సో యూఆర్ విచ్ కొంతమంది యూఆర్ విచ్ టైప్ ఆఫ్ అ పర్సన్? మోర్ సోషల్ మీడియాని యూస్ చేస్తారా మీ లైఫ్లో, లేదంటే చాలా మినిమలిస్టిక్గా ఉంటుందా? చాలా తక్కువ ఉంటుంది. లీజర్ టైమ్స్లో ఏం చేస్తారు? మ్యాక్సిమం కథలు రాస్తూనే ఉంటారా? లేదంటే లీజర్ అంటే సినిమాలు చూడడం, సినిమాలు చదవడం. ఇప్పుడు దాకా ఎక్కువగా చూసిన సినిమా ఏంటి సార్ మీరు? హైయెస్ట్ చాలా ఎక్కువ సార్లు చూసాను నేను. ఎన్నిసార్లు చూసినా నాకు ఈ సినిమా సంగం చూసుంటానండి 100 సార్లు దాటుకుంటాను. 100 సార్లు? చాలాసార్లు చూసాను. వావ్. అలా ఎప్పుడైనా మనకి రాస్తూ నాకు రైటింగ్ బ్లాక్ వచ్చినా కూడా వెళ్ళి సాగర్ సంగం సినిమా చూస్తూ ఉంటాను. ఐ జస్ట్ లవ్ దట్ ఫిల్మ్. సూపర్. మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత సార్? అంటే సినిమాలోనా? సినిమా పరంగా కావచ్చు, ఐ మీన్ టెల్ us అబౌట్ సినిమాల పరంగానే. సినిమాల పరంగా అయితే ఫస్ట్ ఇన్కమ్ శ్రవణ్ భరద్వాజ్ అని ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఉన్నారు. అతనితో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్కి స్క్రిప్ట్ రాసాం అనమాట. ఓకే. సో స్క్రిప్ట్ రాసినప్పుడు శ్రవణ్ నాకు నా ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చాడు. అంతా ఒక 3000 ఎంత వచ్చాడు. ఓ, నాట్ బ్యాడ్. యా, ఇట్స్ ప్రెషియస్. సో లైక్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు, అండ్ యాజ్ ఐమ్ ఆస్కింగ్ జెన్జీ కిడ్స్ గురించి ఒక స్టోరీ వాళ్ళకి ఏదైనా తీయాలి అని వస్తే విల్ యూ డూ దట్? అంటే వాళ్ళ క్రియేటివ్ వరల్డ్ కావచ్చు, వాళ్ళు వాడే భాష కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఒక పర్టికులర్ వర్డ్స్తో పిలుస్తూ ఉంటారు. ఇవి నాకు చాలా కొత్త, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ జెన్జీ కిడ్, ఐఎమ్ 90s కిడ్. సో వాళ్ళ మీద ఒక కంప్లీట్గా స్టోరీ రాయాలంటే ఇన్ ఫ్యూచర్లో మీరు వాళ్ళ దాని మీద హుకప్ చేసి రాస్తారా? చేద్దాం. నేను చెప్తున్నాను కదా, నేను వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అండి. ఓకే, మీరు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్. ఒకవేళ మీరు నేను ఈ స్టోరీనే టచ్ చేయను, లేదంటే ఇలాంటి ఒక జోనర్ని నేను టచ్ చేయను అంటే ఎలాంటి జోనర్ ఉంది? మేబీ హారర్ అండి. హారర్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? మీరు అంటే నేను పెద్దగా ఎంటర్టైన్ అవ్వలేదు దాన్ని, హారర్కి. ఓకే. సో నేను తీసి మరొకరిని ఎంటర్టైన్ చేయగలను నమ్మకం నాకు లేదు బేసిక్గా యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి. ఓకే. సో అందుకని చెప్పేసి మీరు హారర్ని టచ్ చేయరు. మీరు రెగ్యులర్గా ఎంజాయ్ చేసే సినిమాలు అంటే ఏ టైప్ ఆఫ్ సినిమాస్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? కామెడీ పక్క కమర్షియల్. గుడ్ కామెడీ, మంచి కమర్షియల్ ఫిల్మ్స్ ఎనీ టైం. అంటే విజిల్ వర్తి ఫిల్మ్స్ ఎంజాయ్ చేస్తాం. అంటే మన స్టార్ వర్షిప్ సినిమాలు ఉంటాయి చూడండి, నాకు ఒక్కడి సినిమా అంటే చాలా ఇష్టం. గబ్బర్ సింగ్ సినిమా అంటే చాలా ఇష్టం. సో అండ్ త్రివిక్రమ్ గారు అతడు సినిమా అంటే చాలా ఇష్టం. సో ఇలా దోస్ ఆర్ వన్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ వీ వాచ్, వీ ఎంజాయ్, వీ క్లాప్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ క్రై ఆల్సో. అంటే నాకు మనం ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్ విచ్ ఐ సా. నాకు చాలా ఇష్టం మనం సినిమా. మనం రైటింగ్ అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, విక్రమ్ కే కుమార్ గారు తీసిన విధానం అవ్వచ్చు, హర్షవర్ధన్ గారు రాసిన మాటలు అవ్వచ్చు, ఎవ్రీథింగ్. మనం ఈజ్ లైక్, నాకు తెలిసి మనం సినిమాని ఒక 20-25 years తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ సేయింగ్ ఇట్స్ ఎ టైమ్లెస్ క్లాసిక్, అండ్ పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ యాజ్ ఎ రెఫరెన్స్ ఫర్ స్క్రీన్ ప్లే. సో నాకు చాలా ఇష్టం ఈ రీసెంట్ టర్మ్స్లో. అండ్ దర్ సో మెనీ ఫిల్మ్స్ అండి. మొన్న కోర్ట్ వాజ్ లైక్, ఆ కోర్ట్ బాగుంది అనిపించింది, జగదీష్ బాగా హ్యాండిల్ చేశారనిపించింది. అలా చాలా వస్తాయండి.
బాగుంది. మీరు చెప్తుంటే ఇంకా మీరు ఎంత మాట్లాడినా ఓకే, చాలా చాలా నీట్గా డిఫైన్ చేస్తున్నారు ప్రతి స్టేట్మెంట్ని, ప్రతి లైన్ని. సో ఇంకా ఇంకా వినాలి అన్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ మీకు టైం లేదా? అయ్యో లేదండి, అస్సలు నాకు బోల్డ్ టైం ఉంది. మీతో మాట్లాడడానికైతే ఇంకా ఇంకా టైం ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ నా టైం గురించి అట్లా అయితే కాదనమాట. సో అండ్ ఇంకా 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 చాలా మాట్లాడాలని ఉంది. బట్ ఇప్పటికీ నేను చాలా విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకున్నాను. అయితే వివేక్ గారి గురించి ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. సాగర్, ఎస్, వివేక్ సాగర్ చింటూ అంటారు యాక్చువల్లీ. సో మీ గురించి తెలుసుకోవాలంటే ఆయన ముద్దు పేర్లు, ఆయన పిలిచే పేర్లు చెప్తున్నారా మీరు? ఓకే, సో యా వివేక్ చింటూ. చింటూ. సో బేసిక్గా వివేక్ చాలా చాలా డెడికేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అంటే అది ఎందుకు చెప్తానంటే ఒక తపస్సులో చేస్తాడు. ఉదయం ఎప్పుడు చేస్తాడు వివేక్, తెల్లవారుజాము పని చేస్తాడు అనమాట. సో ఒక తపస్సులో చేస్తాడు. తనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా ఇష్టం. సో నెంబర్ ఆఫ్ ట్యూన్స్ కానీ ఏదైనా కూడా వివేక్ ఇన్స్ట్రుమెంటైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారలైన చేరాలంటే ఒక పాట ఉంది. అందులో ఒక ఇన్స్ట్రుమెంట్, దాని పేరు నాకు నోరు తెలియదు కానీ వివేక్ బాగా చెప్తాడు. సో ఆ వాయించే పర్సన్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో అసలు లేరనమాట. ఇట్ హ్యాస్ టు బి ప్లేడ్ ఫ్రమ్ ముంబై అండ్ ఇక్కడ రావాలి. సో అక్కడి నుంచి రావాలి. అండ్ హీ యూజెస్ ఇలా తక్కువ వాడే ఇన్స్ట్రుమెంట్స్, హీ ఫిగర్స్ అవుట్ దీస్ థింగ్స్ అండ్ హీ ఎక్స్పెరిమెంట్స్ విత్ హిస్ మ్యూజిక్. సో బేసిక్గా అది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ యా, అండ్ అతని పాటలు చాలా బాగుంటాయి కదా. ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అఫ్ కోర్స్ సినిమా చేసినప్పుడు చాలా కొట్టుకున్నాం, కానీ కొట్టుకున్నారా? చాలా కొట్టుకున్నాం. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అది మార్చాలని కొట్టుకున్నారా? అంటే అలా కాన్ఫ్లిక్ట్ ఉంటేనే మన క్రియేటివ్ ఫీల్డ్లో ముందుకు అంటే దాన్ని ఏమంటారు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ నుంచి బెస్ట్ వస్తుందండి. ఎవరు చేసిన వాళ్ళు భుజాలు తట్టేసుకుని చాలా బాగుంది అనుకుంటే మనమే ఉంటాం చూడడానికి, ఇంకెవరు ఉండరు. సో బేసిక్గా ఆ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఎప్పుడూ వస్తూ ఉంటాయి, కానీ తన చాలా స్పోర్టివ్. ఓకే, సో వి ఫాట్ అండ్ మొత్తానికి ఫైట్ చేసి సాధించి కావాల్సింది రప్పించుకుని సినిమా తీసానని అంటారు. నేను రప్పించుకునేది ఏమి ఉండదు మేడం యాక్చువల్లీ. అంటే దిస్ ఐ వాంట్ టు సీ యాజ్ అ పర్సన్. ఇక్కడ నేను అన్నది ఏమి ఉండదండి నా దృష్టిలో. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫిలిం. కథ రాసాక ఒక్కసారి స్క్రిప్ట్ అయిపోయాక ఆ తర్వాత ఆ స్క్రిప్టే చేస్తుంది పని ఏదైనా. ఓకే, ఇక్కడ నాకు కావాల్సింది నేను చేస్తే వర్కౌట్ అవ్వదు, స్క్రిప్ట్కి కావాల్సిందే చేయాలి. సో ఎవరు చేసినా స్క్రిప్ట్కే పని చేయాలి. అదే బైబిల్. ఇక్కడ నేను రప్పించుకున్నాను, నాకు కావాల్సినట్టు వాళ్ళు చేయించుకున్నాను, అదంతా అంత సినిమా లేదు. ఓకే, తప్పు అది. అంటే జస్ట్ ఓకే. సో ఇంత మంచి సినిమా మా అందరికి ఇచ్చారు, అంత మంచి కాస్టింగ్ ఉంది, అంత మంచి టెక్నీషియన్స్ ఉన్నారు కదా. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి యూ వాంట్ టు టేక్ 3 ఆఫ్ యువర్ అంతకుముందు వర్క్ చేసిన వాళ్ళని అని అంటే ఏ ముగ్గురిని తీసుకెళ్తారు నెక్స్ట్ సినిమాకి? ఎవ్రీబడి అండి యాక్చువల్లీ. అంటే అందుకే ముగ్గురు అని చెప్పాను నేను. అంటే కాస్ట్ అనుకోండి, కాస్ట్ డిపెండ్స్ ఆన్ స్టోరీ. అవును, ఇట్ చేంజెస్ ఫ్రమ్ స్టోరీ టు స్టోరీ. టెక్నీషియన్స్ ఆన్ ఎనీ డే నికేత్ విల్ బి దేర్. ఓకే, వాడే ఉంటాడు, వాడే చేస్తాడు కూడా, లేకపోతే బెదిరించి మరి చేయించు. ఓకే, నికేత్ విల్ బి దేర్, వివేక్ విల్ బి దేర్. ఓకే, యా. అండ్ లత మా ప్రొడక్షన్ డిజైనర్, షీ డిడ్ గుడ్ వర్క్. యా. అండ్ మా మిక్స్ చేసిన జార్జ్ సార్తో మంచి వైబ్ ఉంది. సో జార్జ్ సార్ మిక్స్ చేస్తారు. సో యా, టెక్నీషియన్స్ ఎవ్రీబడి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్. ఓకే, సో అందరిని అలా తీసుకెళ్ళిపోతారు అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కుదిరితే. అంటే వాళ్ళ టైం లైన్స్ కుదరాలండి, మనదే ఉండదు బేసిక్గా. ఇక్కడ అందరితో కలిసి పనిచేయాలని ఉంటుంది, కానీ సమయం మాత్రం ఆ 24 గంటలు ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో నాకైతే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాను కూడా. ఐ హోప్ మీకు కూడా దిస్ ఇంటరాక్షన్ ఇస్ బాగుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా కూర్చొని నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు. అండ్ ఐ విష్ ఆఫ్టర్ 35 ఇంకా మంచి సినిమాతో మమ్మల్ని అందరినీ అలరించాలని, ఇంకొక బ్లాక్ బస్టర్ మళ్ళా మీ కెరియర్లో మేము వెనక వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ తొందరగా సినిమా తీయండి, ఇప్పటికే మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. సో ఐ వాంట్ యువర్ ప్రాజెక్ట్స్ టు కమ్ చాలా ఎర్లీగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హీరోలకు కూడా చెప్పండి ఆ బ్యూటిఫుల్ టాలీవుడ్ హీరోస్ అందరూ కూడా మా నందిగారికి ఒక ఛాన్స్ ఇవ్వండి. చెప్పేశాను నేనైతే మా ప్లస్ టీవీ సాక్షిగా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గివ్ హిమ్ వన్ ఆపర్చునిటీ, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. కానీ నేను అడుగుతున్నాను చూడండి సంగీత గారు లాగా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. హీ విల్ డెఫినెట్లీ మీకు ఇంకా డబుల్ పేరు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇదండి ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.